తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. తెలంగాణలో నామినేషన్ ప్రక్రియ దాదాపు ఊపందుకుంది. రెండవ రోజు వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. భారీ ర్యాలీలతో హోరెత్తించారు. కరీంనగర్లో లోక్సభ భాజపా అభ్యర్థిగా బండి సంజయ్ తన నామినేషన్ను దాఖలు చేశారు. ఆయన తరఫున కుటుంబ సభ్యులు నామపత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. హైదరాబాద్ లోక్సభ ఎంఐఎం అభ్యర్థిగా అసాదుద్దీన్ ఓవైసీ, నాగర్ కర్నూల్ బారాస అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సికింద్రాబాద్ భాజపా అభ్యర్థిగా కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం భాజపా అభ్యర్థిగా వినోద్ రావు, పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ, బారాస అభ్యర్థిగా కుపుల ఈశ్వర్, నిజామాబాద్ బారాస అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్, భువనగిరి సిపిఎం అభ్యర్థిగా ఎండి జహాంగీర్, భాజపా అభ్యర్థిగా బూరా నర్సయ్య గౌడ్, మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ బారాస అభ్యర్థిగా పద్మరావు గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం సికింద్రాబాద్ భాజపా అభ్యర్థి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎంపీగా మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. చివరి శ్వాస వరకు భాజపా జెండా కోసం పనిచేస్తానని ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణలో అన్ని పార్టీల కంటే భాజపా ఎక్కువ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ భాజపా మధ్య పోటీ అని, బారాసాకు డిపాజిట్లు కూడా దక్కవని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు కూడా లేదన్నారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన తెలియజేశారు.